మల్లారెడ్డి కాలేజీ వద్ద హైటెన్షన్ రహస్యంగా వీడియోలు తీసిన ఘటనపై స్టూడెంట్లు ఫైర్ అవుతున్నారు. విచారణ చేపట్టిన పోలీసులు అదుపులో 7గురిని తీసుకున్నారు. ఇక బాత్రూమ్ వెంటిలేటర్పై చేతివేళ్ల ముద్రలు సేకరణ, కాలేజ్ మేనేజ్మెంట్కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. అయ్యా ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో లేడీస్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్లు వాష్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఆడ వీడియోలు తీసిరట. ఉన్నాయా? ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. దీంట్లో పంపించలేవి ఇవే కదా? ఇవే. అయ్యా ఘోరాతి ఘోరం ఇది. ఏం మల్లారెడ్డి గారు, ఇది ఏం కాలేజీ, ఏం కథ? 300 వీడియోలు తీసిరట. మరి ఏ పిల్లలకి తీసిరు, ఏం చేసిరు, వాళ్ళ పరిస్థితి ఏంది? అవి ఎక్కడ సోషల్ మీడియాలో పోతే ఏంది పరిస్థితి? గుర్తుపెట్టింది ఆమె. ఒక అమ్మాయి స్నానం చేస్తుంటే వీడియో తీస్తున్నట. వీడియో తీసే టైంలో ఆ అమ్మాయి అబ్జర్వ్ చేసి చెప్పిందట. కెమెరాలు పెడితే మొత్తం 300 వీడియోలు తీసిరట. మల్లారెడ్డి కాలేజీలో మీ పిల్లలు చదువుతున్నారా? సిఎంఆర్ ఆ తర్వాత ఈ సెయింట్ మార్టిన్ మల్లారెడ్డి యూనివర్సిటీలో మీ పిల్లలు ఎవరైనా చదువుతా ఉన్నారా? దయచేసి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఆ కాలేజ్ గురించి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం మీకు. ఈ కాలేజ్ అట్లా కాదు, ఇట్లా రద్దు చేసింది. యూజీసీ కూడా గుర్తింపును రద్దు చేసింది ఇంజనీరింగ్ కాలేజీలకు 5 ఏళ్ల పాటు. సో కాబట్టి ఏదో లంచాలో బించాలో ఇచ్చి నడిపిస్తున్నట్టున్నాడు మల్లారెడ్డి. మీ పిల్లల మానపానాలకు కూడా భద్రత లేదు మల్లారెడ్డి కాలేజీలో. హాస్టళ్లలో, మల్లారెడ్డి హాస్టళ్లలో ఉన్నటువంటి మీ ఆడబిడ్డల పరిస్థితి ఏందో ఒక్కసారి కనుక్కోండి. ఎందుకైనా మంచిది మీ పిల్లలు చదువుతున్నటువంటి క్రమంలో. ఎందుకంటే మల్లారెడ్డి కాలేజీలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఇన్ని అక్రమాలు కాదు, చాలా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మీదే, ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేసిందట. 7గురిని ఎవరెవరు తీసిరు, ఏం కథ అనేది మొత్తం సెల్ ఫోన్లను గమనిస్తే కొన్ని వీడియోలు బయటకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ పరిస్థితి ఏందో అర్థమైతలేదు. చాలా దారుణమైన 300 మంది పిల్లల వీడియోలు అంటే ఏంది? ఒక చిన్న కాలేజీలో ఇష్యూ జరిగితే పండబెట్టి తొక్కుదురు బాన్ని. మల్లారెడ్డి ఎవరికన్నా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తా ఉన్నాడా? మల్లారెడ్డి కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేదు. లక్షల కోట్లు మళ్ళా వేరే ఉండు. మేనేజ్మెంట్ మల్లారెడ్డి కాబట్టి, మల్లారెడ్డి పైసలతో మేనేజ్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఎవరైనా మేము ఇలాగ చూస్తాం పరిచయం. అదే ఒక ఎస్సీనో ఎస్టీనో బీసీ వాడిదో ఈ కాలేజ్ ఏంటి ఈ పాటికి ఏం చేద్దరు వీళ్ళందరూ కూడా రచ్చ అయిపోయేది మీడియాలో కూడా. ఎందుకంటే మీడియా కూడా వాళ్ళదే కదా, రచ్చ అయిపోయేది. పోలీసులు కూడా దాని మీద సీరియస్ తీసుకోండి, లేకపోతే బాగుంటుంది. ఇంత కాదు, ఫ్రంట్ పేజ్ వార్త కావాలి, ఫ్రంట్ పేజ్ లో మెయిన్ వార్త కావాలి, బ్యానర్ వార్త. రైట్. మల్లారెడ్డి కాలేజీలను తక్షణమే మూసివేసి అందులో ఉన్నటువంటి పిల్లలను ఇతర కాలేజీలో అడ్జస్ట్ చేయాలి. మల్లారెడ్డి కాలేజీని బ్యాన్ చేయాలి. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు